హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రజాప్రతినిధులు చాలా సందర్భాల్లో కొన్ని ఆదర్శ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని సినిమాటిక్ డెసిషన్స్‌గా కూడా ఉంటాయి. అటువంటి డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో కూడా ప్రజాప్రతినిధులు ఎన్నికైన సందర్భంగా కొత్తగా పదవుల్లోకి వచ్చిన సందర్భంగానూ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆదర్శంగా ఉంటూ ఉంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ జీతమంతా పేదల కోసం ఇస్తామని చెప్తుంటారు. కేవలం రూపాయి, రూ. 2 జీతం తీసుకుంటామని చెప్తుంటారు. ముఖ్యమంత్రి కూడా మాటకొస్తే ఎన్టీ రామారావు గారు కూడా రూ. 1 జీతం తీసుకొని పనిచేస్తున్నాను అని ప్రజలకు చెప్పారు. జీతం అంతా ప్రభుత్వానికే మళ్ళీ రిటర్న్ చేసిన పరిస్థితి చూసాం. ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ఆపొద్దు అని. తన కోసం ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పడం చాలా చిన్న విషయంగానే కనపడుతుంది చూస్తున్న వాళ్ళకి. కానీ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిన వాళ్ళకి ముఖ్యమంత్రి కోసం ఒక అరగంట ట్రాఫిక్ ఆపరంట అని తెలిస్తే చాలా రిలీఫ్. హైదరాబాద్లో ఉండే 1 కోటి మందికి పైగా జనాభాకి ముఖ్యమంత్రి కోసం ఒక అరగంట మనం రోడ్ల మీద వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆపేస్తారనే భయం లేదు అనేది డెఫినెట్గా చాలా పెద్ద రిలీఫ్. అటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదు, సాధారణ ఎవరైతే రెగ్యులర్గా వాహనదారులు ఉంటారో వాళ్ళతో పాటే తన వాహన శ్రేణిని కూడా అనుమతించండి, తనకంటూ స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం 1 రోజు 2 రోజుల కోసం తీసుకున్న నిర్ణయం కాదు. ఉన్నతాధికారులకు స్వయంగా ఆయన ఆదేశాలు ఇచ్చారు, దీన్ని పాటించండి అని చెప్తున్నారు. సో క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు ఆయన నివాసం జూబ్లీహిల్స్లో ఉంటుంది. క్యాంప్ ఆఫీస్ బేగంపేటలో ఉండేది. పాత క్యాంప్ ఆఫీస్ని తను యూజ్ చేయట్లేదు అని చెప్పారు. సో ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉండబోతోంది. సో తన నివాసం నుంచి క్యాంప్ కార్యాలయానికి షిఫ్ట్ అయిన తర్వాత ఎంసీహెచ్ఆర్డీ నుంచి రెగ్యులర్గా ఆయన సెక్రటరియట్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఎక్కువగా ట్రాఫిక్ పీక్గా ఉండే ఏరియా ఇది. ఎంసీహెచ్ఆర్డీ నుంచి ఆయన పొద్దున్న సెక్రటరియట్కి వెళ్ళాలన్నా, ఈవినింగ్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలన్నా ఖచ్చితంగా గంటన్నర సమయం పడడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది. వర్షాలు పడ్డప్పుడు, లేకపోతే ఇంకేదైనా చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగి రోడ్డు మీద కాసేపు ట్రాఫిక్ ఆగిందంటే మొత్తం జామ్ అయిపోతుంది. సో అంత హెవీ రష్ ఉండే ఈ ఏరియాలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం నిజానికి మిగతా వాళ్ళందరికీ ఖచ్చితంగా సంతోషం కలిగించే వార్త అయినప్పటికీ ముఖ్యమంత్రికి మాత్రం ఇబ్బంది కలిగించే వార్త. ప్రతిరోజు కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ 1.5-2 గంటల పాటు ట్రాఫిక్లో ఉండాల్సి వస్తుంది. ఓ ముఖ్యమంత్రి సమయం అంటే రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన సమయం, చాలా వాల్యుబుల్ టైం అది. ఆయన 1-2 గంటల సమయాన్ని కేటాయిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. సో ఆ సమయాన్ని ట్రాఫిక్లో ఉండడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకున్నారు. సో ట్రాఫిక్లో ఉండే 1-2 గంటల సమయాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం పైన కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా అభినందనీయం. గతంలో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. కేటీఆర్ మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కూడా తన కారు పైన ఎప్పుడు ఎర్రబొగ్గ లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు, కాన్వాయ్ లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు. సో ఎర్రబొగ్గ పెట్టడానికి వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కేంద్రం డెసిషన్ తీసుకోవడానికంటే ముందు నుంచి కేటీఆర్ అది ఫాలో అవుతూ వచ్చారు. ఆయన కూడా కాన్వాయ్ లేకుండానే వెళ్తూ ఉంటారు. సో అటువంటి డెసిషన్స్ వల్ల ప్రజలకు ఖచ్చితంగా ఆదర్శంగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆదర్శంగా తీసుకుంటారు. ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలియని దూరం వ్యక్తి, ముఖ్యమంత్రి వేరు మనం వేరని కాకుండా ఆయన కూడా సాధారణ వాహనదారులాగా ట్రాఫిక్లో రోడ్లపైన వెళ్తూ ఉంటే ఖచ్చితంగా చూడాలని హైదరాబాద్లో చాలా రోజులైంది అలా చూసే అవకాశం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరవాసులకు, తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారు. చూద్దాం ఎంతకాలం దీన్ని సస్టైన్ చేయగలుగుతారు అనేది.